చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంపిక సరిగ్గా లేదని ఆ జట్టు మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. సరైన భారత ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో సీఎస్కే మేనేజ్మెంట్ విఫలమైందని చెప్పాడు. ధోని ఒక్కడితోనే విజయాలు దక్కవని, ఇతర ఆటగాళ్లు కూడా రాణిస్తేనే విజయం వరిస్తుందని పేర్కొన్నాడు. సరైన భారత ఆటగాళ్లు లేకపోవడంతో ఘోర పరాజయాలు ఎదురయ్యాయని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో సురేష్ రైనా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈసారి జట్టు ఎంపిక సరిగ్గా లేదు. ధోని ఉన్నా కూడా ఇలా ఎందుకు జరిగిందని అందరూ ప్రశ్నిస్తున్నారు. నిజాయితీగా చెప్పాలంటే ధోని వేలంలో పాల్గొనడు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై తన అభిప్రాయం మాత్రమే చెబుతాడు. కొందరి ఆటగాళ్ల పేర్లు మాత్రమే సూచిస్తాడు. ఇక 43 ఏళ్ల వయసులో ధోని అన్క్యాప్డ్గా బరిలోకి దిగి కష్టపడుతూ ఉంటే మిగతా ఆటగాళ్లు రాణించలేకపోతున్నారు. కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు కూడా విఫలమవుతున్నారు. మేనేజ్మెంట్ నమ్మి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఒకప్పుడు సీఎస్కేకు ఎంపికైన ఆటగాళ్లు ఆ సీజన్ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జట్టులో అలాంటి క్వాలిటీ మిస్ అయింది. ఇక వేలంలో సీఎస్కే రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేయలేదు. ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరూ కూడా సీఎస్కే మేనేజ్మెంట్కు తెలియదు అని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.